परम पवित्र स्वर्ग पिता, परम पवित्र स्वर्ग पिता। जय प्रभु सर्व सदा, जय प्रभु सर्व सदा। युग युगमुలకు రక్షకుడా, యుగ యుగములకు రక్షకుడా। మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి। నీవున్న ప్రభు పాపుల రక్షక, జై ప్రభు। నీవున్న ప్రభు పాపుల రక్షక, జై ప్రభు। ప్రేమ రూపినివే నన్ను ప్రేమించితివి, ప్రేమ రూపినివే నన్ను ప్రేమించితివి। శ్రమలను పొందితివి, నీ ప్రేమ మూలమునా। శ్రమలను పొందితివి, నీ ప్రేమ మూలమునా। మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి। నీవున్న ప్రభు పాపుల రక్షక, జై ప్రభు। నీవున్న ప్రభు పాపుల రక్షక, జై ప్రభు। ప్రాణమిడి సిలువను నన్ను రక్షించితివి, ప్రాణమిడి సిలువను నన్ను రక్షించితివి। పాపము తీసితివి, నీ కృప ఉన్నతము। పాపము తీసితివి, నీ కృప ఉన్నతము। మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి। నీవున్న ప్రభు పాపుల రక్షక, జై ప్రభు। నీవున్న ప్రభు పాపుల రక్షక, జై ప్రభు। శత్రు సైతాను ఓడించితివి, శత్రు సైతాను ఓడించితివి। నీ మరణము వలన విమోచించితివి, నీ మరణము వలన విమోచించితివి। మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి। నీవున్న ప్రభు పాపుల రక్షక, జై ప్రభు। నీవున్న ప్రభు పాపుల రక్షక, జై ప్రభు। జై జై అని పాడి యేసుకే మహిమా, జై జై అని పాడి యేసుకే మహిమా। జై జై హల్లెలూయా, జై జై హల్లెలూయా।
మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి జీవన్న ప్రభు పాపుల రక్షక జై ప్రభు జీవన్న ప్రభు పాపుల రక్షక జై ప్రభు పరమ పవిత్ర స్వర్గ పితా పరమ పవిత్ర స్వర్గ పితా జై ప్రభు సర్వ సదా జై ప్రభు సర్వ సదా యుగ యుగములకు రక్షకుడా యుగ యుగములకు రక్షకుడా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి జీవన్న ప్రభు పాపుల రక్షక జై ప్రభు జీవన్న ప్రభు పాపుల రక్షక జై ప్రభు. దయచేసి కూర్చోండి. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. మరలా అదే వచనం చదువుకుందాం. బల్ల వర్తమానము కొరకై కూడా అదే మాటను మనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నంబర్ 51 క్రొత్త నిబంధన గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత లేఖనాలు. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా నాన్న, నీ బంగారు పాదపద్మములకు వందనములు, స్తుతులు, ఆరాధనలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు తండ్రి ఆరాధన వర్తమానం ద్వారా నీ దాసునితో నాతో మాట్లాడుతూ వచ్చావు, మా అందరితో మాట్లాడుతూ వచ్చావు దేవా. నీ ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు వాక్యానుసారంగా. తిరిగి నాయన నీ బల్ల వర్తమానం కొరకు ఎదురు చూస్తుంటున్నా. నిలువబడిచిన దాసుని ఖాళీ చేయండి. నీ శిలువ చాటును మరుగుపరచండి. మీ యొక్క కొలతలేని ఆత్మను ప్రసాదింపజేయండి. మీ ఆత్మాభిషేకం అనుగ్రహిస్తురమ్మని నీ పాదములు పట్టుకుంటున్నా. మరొకసారి ఇక్కడ చేరి వచ్చిన నీ ప్రియులందరి పాదముల కింద ధూళితో కూడా సమము కానటువంటి వాడిని తండ్రి ఈ దినదాసుని జ్ఞాపకం చేసుకుంటురమ్మని నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రజలు మీవారు, వాక్యము మీది, నిలువబడిచిన దాసుడు నీవాడు. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచుమని నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నిర్గమకాండము 4:12 ఆధారం చేసుకుంటున్నాను. లూకా 12:12 ఆధారం చేసుకుంటున్నాను. కీర్తనలు 81:10 ఆధారం చేసుకుంటున్నాను. ఇర్మియా 1:9 ఆధారం చేసుకుంటున్నాను. అయ్యా, కేవలం నీ వైపు చూస్తుంటున్నాను తండ్రి. మీ నోటికి బోరగా వాడుకుంటూ రమ్మని నీ పాదములు పట్టుకుంటూ ఈ బల్ల వర్తమానం ద్వారా నాకు మాకు సంఘమును కావలసిన హెచ్చరికలను తండ్రి మీరు మాకు అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుంటూ నీ వైపు చూస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములకే మహిమ కలుగునుగాక. ఈ రీతిగా నీ పాదములు పట్టుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నీ నామనే చూస్తూ నన్ను తగ్గించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి దేవుడు మీ మధ్యలో నిలవబెట్టినందుకు మొదటగా ఆ త్రిత్వమై ఉన్న దేవునికి, రెండవదిగా దైవ సేవకుల కుటుంబానికి, మూడవదిగా
సంఘ పెద్దలకు, నాలుగవది యావత్ సంఘం అంతటికి నిండు మనసుతో 2 చేతులు జోడించి శిరస్సు వంచి మీకు వందనములు తెలియచేస్తుంటున్నా. అంత మాత్రమే కాదు, కడప బెర్షబా దైవ సేవకులు ఆనందరాజు అంకులు మరియు పెద్దలు మరియు పరిశుద్ధులు వారి తరపున కూడా మీకు ప్రత్యేకంగా వందనములు తెలియచేస్తూ ఉంటున్నాను. సరే, ఈ ఉదయకాలంలో ఆ ప్రభు బలలో మనము పాలు పంపులు పొందక మునుపు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందక మునుపు చదవండి సామెతల గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. కాబట్టి దేవుడే సిద్ధపరిచాడు. నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని మీరేం చేయాలి? భుజించాలి. నేను సిద్ధపరిచినటువంటి ఆ పానీయముని మీరేం చేయాలి? పానం చేయాలి. కాబట్టి ఈ రీతిగా స్వయంగా, కాబట్టి మనము మరలా అవన్నీ చదివితే ఆలస్యం అవుతుందని కొరింథీ పత్రిక అవి నేను చదవలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి మనుషులము మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొని, పరిశీలించుకొని, ఆయన సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని, ఆయన సిద్ధపరిచినటువంటి పానీయమును మనము స్వీకరించాలి, తీసుకోవాలి. అందులో ప్రవేశించక మునుపు మన జీవితాలను మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి వాక్యపు వెలుగుల్లో. మరలా నేను ఇదే వచనాన్ని మీ గమనానికి తీసుకురావాలని ఇష్టపడుతుంటున్నాను. ఆయనకు ఏమి లేదు, సత్రములో స్థలము లేదు. యాక్చువల్గా నేను ఈ వాక్యం సిద్ధపడలే మీకు. ఫరో రథాశ్వముల గురించి మీకు చెప్పాలని నేను వర్తమానం అందించాలని నేను ఆశపడుతూ వచ్చాను. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసినారు, ఆఫీస్లో ఉండా, ఇంటికి పోయేతలకి 6:30. నేను ఎప్పుడు సిద్ధపడి రావాలా? ఆ రీతిగా సరే పెద్దలు చెప్పారు వెళ్ళాలి పరిచర్యకి, అంతే. పోయినా 6:30 నుంచి కూర్చున్నా, 9 వరకు చూసుకున్నా. దేవుడు నాకు దాని సమాధానం రాలే. తర్వాత భోంచేసిన మరలా 10:30 వరకు ఆ రీతిగా వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాను. పండుకున్నా. తండ్రి నాతో మాట్లాడుతురండి నాయన. తర్వాత వేకుజామున 4:11 లేచిన మరలా 6:30 వరకు నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాను. తర్వాత మీ మధ్యలోకి ప్రయాణమై స్నానం చేసి బయలుదేరి వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన సంఘమా, నా కుమారుడా, ఇది ఆనంద మాసము. ఏ మాసం అంటే ఈ మాసము క్రైస్తవులు ఏమని పిలుస్తారంటే ఈ మాసాన్ని, ఈ డిసెంబర్ మాసాన్ని ఆనంద మాసము, సంతోష మాసము అని ఈ రీతిగా యావత్ ప్రపంచమంతా దేవుని పిల్లలు లేకపోతే క్రైస్తవులు షాపింగ్ 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 సంతోషంలో తేలియాడుతుంటున్నారు. ఎప్పటి నుండి? డిసెంబర్ 1 నుండే. కాబట్టి నా ఆశ కూడా, నా తలంపు కూడా నేను దేవుని దగ్గర అడుగుతూ వచ్చాను, దేవా నీ ప్రియులకు నేను క్రిస్మస్ గురించి మరలా నేను వెళ్తానో లేనో తెలియదు. ఈ మాసంలో ఎక్కడికి వెళ్ళినా కూడా క్రిస్మస్ వర్తమానాలు ఈ మాసంలో నేను అందించాలి, క్రిస్మస్కు ముందుగా అని దేవుని దగ్గర అడిగి సమాధానం దేవుడు ఇచ్చిన తర్వాత ఈ వర్తమానాన్ని మీ గమనానికి తీసుకువచ్చాను. ఎందుకంటే ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉంటున్నాం. బహు జాగ్రత్త. సైతానుడు వాడు ఊరుకోడు. క్రైస్తవులు దేవుని పిల్లలు క్రిస్మస్ మాసంలో ఆనందంగా ఉంటే మన మీద వాడు దాడి చేస్తాడు. బహు జాగ్రత్తగా మనము మన విశ్వాస యాత్రలో మనం ఆ రీతిగా ముందుకు వెళ్ళాల దేవుణ్ణి కలిగి. సరే చూడండి, చిన్నచోకు మన కడపలోనే చిన్నచోకు జోహషమ్మ ప్రార్థన మందిరంలో నిన్న 2 మరణాలు, 2 భూస్థాపనలు. చూడండి ఎంత బాధ అవుతుంది. ఒక యవనస్తుడు 20 సంవత్సరముల పిల్లోడు నదిలోకి వెళ్ళిండు. ఆదివారము సాయంకాలము ఆడ ఆ నదిలో ఒక సుడిగుంతలు పడి చనిపోయిండు. 20 ఏళ్ళ పిల్లోడు మందిరానికి వచ్చే యవనస్తుడు, ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళ నాన్న. చూడండి ఎంత వేదన. మధ్యరాత్రి వేళ
నా వయసు వ్యక్తి, ఆయన కూడా ఒక విశ్వాసి, ఆయన కూడా హఠాత్తుగా చనిపోయింది. ఏమైంది తెలియదు. 2 మరణాలు ఒకే మందిరంలో. ఈ దినాలు సాతానుడు ఈ ఆనంద మాసంలో క్రైస్తవుల ఆనందము చెడగొట్టాలని వాడు బహు ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్తగా మనము ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధంగా జీవించాలి. సరే, ఏదేమైనప్పటికీ ఇవన్నీ చెప్తే మనకు సమయం అయిపోతుంది. అప్పటికే 12:15 అయిపోయింది. ఆనాడు సత్రము పూర్వదినాల్లో నాకు తెలుసు, నా వయసులోనే మా ఊరు దగ్గర, మా ఊరు యువతల ఒక సత్రం ఉంది, మా ఊరు అవతల ఒక సత్రం ఉంది. 1 కిలోమీటర్ లోపలనే, ఒక అర్ధ కిలోమీటర్ యువతల ఒక సత్రం ఉంది, ఒక అర్ధ కిలోమీటర్ అవతల ఒక సత్రం ఉంది. నాకు జ్ఞాపకం ఉంది. నేను చిన్న వయసులో నేను చూస్తూ వచ్చాను. అక్కడ బాటసారులు వచ్చి, ఆ దినాల్లో ఈ ప్రయాణ సాధనాలు, ఈ ఆటోలు, బస్సులు ఇవన్నీ లేవు. అటువంటి సందర్భాలలో వారు ప్రయాణం చేస్తూ వచ్చి సాయంకాలం అయితేనే ఆ యొక్క సత్రాలలో పడుకొని వారు ఏదో ఒకటి కొంత ఆహారం ఏర్పాటు చేస్తే తిని భోంచేసి అక్కడే పండుకొని తర్వాత వేకుజామున లేచి తిరిగి వారి యొక్క ప్రయాణాన్ని ఆ కాలి నడకన వారు ఆ రీతిగా ఎద్దల బండ్ల మీద కాలి నడకన ప్రయాణం చేసేవారు. ప్రియమైనటువంటి సంగమా, ఆనాడు సత్రాలు, ఈనాడు అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సత్రంలోకి వచ్చాడు. ఆ సత్రంలో ఆయనకు స్థలం లేదు అనగా తల్లిదండ్రులు ఆ సత్రంలోకి తీసుకొని వచ్చారు ఆయన్ను. అక్కడ జన్మించాడు ఆయన, అక్కడ ఆయనకు స్థలం లేదు. ఆనాడు సత్రము పూర్వదినాలలో బస చేయుటకు బాటసారులు. ఈనాడు ఇప్పుడు ఏదో ఒక ఊరికి వెళ్ళినాం, చెన్నైకి వెళ్ళినాం, అక్కడ మన వాళ్ళని కలవలేకపోయినాం, మరల ఒక రోజు ఉండవలసింది. ఇప్పుడు ఎక్కడ ఉండే సత్రాలు ఉంటున్నాయా? అనగా ఆనాడు ప్రభుత్వం వారే సత్రాలను నడిపేటువంటి వారు. ఈనాడు అలాంటి సత్రాలు మనకు కనబడవు. ఆనాడు సత్రము, ఈనాడు లాడ్జీ, పూటకొల్ల ఇండ్లు. అదే అనగా మన అవసరాలు తీర్చుకుంటే దానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఆ లాడ్జీలో ఉంటాయి. మనం డబ్బులు చెల్లించి తిరిగి మన ప్రయాణాన్ని అక్కడ చూసుకొని పనులు ముగించుకొని తిరిగి మనం రాగలం. ప్రియమైనటువంటి సంగమా, ఇది ఎందుకు జరిగిందంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఐగుస్తు అనేటువంటి ఒక రాజు ప్రజాశంఖ వ్రాయమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో ఈ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు వారి పేర్లు కన్య మరియా, అనగా యోసేపుకు ప్రదానం చేయబడినటువంటి ఈ మరియా, నిండు శూలాలు. అదే యోసేపు వారిద్దరు కూడా తమ సొంత గ్రామమైనటువంటి బెత్లెహేం అనేటువంటిది వాళ్ళ సొంత గ్రామము. ఆ దినాల్లో వాళ్ళ పూర్వీకులది. ఆ సంఖ్యలో వారి పేర్లు వ్రాయబడాలని, ఆ పేర్లు లిఖించబడాలని వారు ఆశ కలిగి, యూదులకు వారి పేర్లు అంటే ప్రజాసంఖ్య అంటే మహా ఇష్టం. వారి వంశావళిలో వారి పేరు ఉండాలని వారు ఎంతో తపన పడతారనమాట. నిండు శూలాలు, 9 మాసములు నిండినటువంటి శూలాలను మరి దాదాపు నజరేతు నుండి బెత్లెహేముకు ఎన్ని కిలోమీటర్లు మనకు తెలియదు, వ్రాయబడలేదు. ఎన్ని దినాలు ప్రయాణం చేస్తూ వచ్చారో, యోసేపు ఆ తల్లిని ఎలా తీసుకుని వచ్చాడో, ఒక ఆరోగ్యవంతులు మరి నడవలేనటువంటి అంత దూరము ప్రయాణము ఎన్ని దినాలు నడుస్తూ వచ్చారో, ఆ తల్లికి కాళ్ళు వాశాయేమో, ఆ యోసేపు కాళ్ళను ఆ రీతిగా పితుకుతూ వచ్చాడు. ఆ నొప్పులను భరిస్తూ వచ్చింది ఆ తల్లి. ఆ రీతిగా వచ్చిన సందర్భంలో ఎక్కడ స్థలం లేదు. ప్రసవ వేదనలు వచ్చాయి, శాప గడియలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రపంచంలో ప్రసవ వేదనకు మించినటువంటి ఆ యొక్క నొప్పులు, ఆ యొక్క మరి భయంకరమైనటువంటి వేదన ఈ ప్రపంచంలో మరి ఎక్కడటువంటి వేదన ఎక్కడ ఎదురు కాదన్నమాట. అంత భయంకరమైనటువంటి వేదన. స్త్రీకి ప్రసవ వేదన, మరో జన్మ. కొన్ని సందర్భాలలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మరణిస్తుంది. అటువంటి భయంకరమైన శాప గడియలు. అటువంటి స్థలములో ఎక్కడ స్థలం లేదు. సత్రములో చివరికి అనగా అలనాడు ఆ బెత్లెహేము పట్టణంలో ప్రజాసంఘం రాయించేదానికి ప్రజలందరూ తండాలుగా వచ్చిండ్రు. ఆ పట్టణం బెత్లెహేము నిండిపోయింది. ఏ ఇంటిలో కూడా స్థలం లేదు. ఆ సత్రంలో ప్రభుత్వం వారు కొన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా వారికి స్థలము దొరకలేదు. ప్రియమైనటువంటి సంఘమా, క్లుప్తంగా కొన్ని మాటలు చూసుకొని ముందుకు పోవాలి, మనకు సమయం చాలదు కనుక
ఎందుకు సత్రములో స్థలము లేదు అనగా ఆ సత్రపు యజమానుడు, ఆ సత్రపు యొక్క అధికారి అనగా ప్రభుత్వం నడుపుతుంది ఆ సత్రము. చూస్తే చరిత్రలో రకరకాలుగా బైబిల్ పండితులు సెలవిస్తుంటున్నారు, దైవ సేవకులు కొంతమంది వీడియోలు కూడా పెడుతుంటున్నారు. అది ఎవరిదంట ఆ సత్రము? అది బోయజ్ గారి యొక్క కుటుంబము. రాను రాను బోయజ్ కుమారుడు ఎవరు? ఓబజ్జ కుమారుడు ఎవరు? యెషై కుమారుడు ఎవరు? దావీదు. ఈ రీతిగా వారి వంశాన్ని వారి బిడ్డలు అలనాడు బెత్లెహేములో బోయజు కుటుంబమే, రూతు కుటుంబమే, ఆ ఇల్లే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పటికీ అనగా క్రీస్తు శకం అనగా 2024 సంవత్సరాల క్రితము ఆ యూదయ దేశంలో బెత్లెహేమే, ఆ సత్రమే, ఆయనకు స్థలము లేనటువంటి సత్రమే ఆయన తాతలది ముత్తాతలదని చరిత్రకారులు తెలియజేస్తుంటున్నారు. నా మాటలు కాదు. అయితే బైబిల్లో మనకు ఎక్కడ కూడా దాని ఆధారాలు మనకు కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రియమైనటువంటి సంఘమా, సత్రములో ఆ సత్రపు యజమాని, సత్రం యొక్క అధికారి ఎందుకు స్థలము ఇవ్వలేకపోయాడంటే కొన్ని మాటలు 5 మాటలు చూసుకొని తర్వాత మన సమయాన్ని బట్టి మన వాక్యంలోకి ఎప్పుడు పోవాలో చూద్దాం. త్వరగా మీరు ధ్యానించుకోండి, తర్వాత మనం చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది. చదవండి, ఎవరైనా చదవండి ఆ మాటను. సాలక రక్షకుడని లోకమందు ప్రకటింపబడింది. ప్రజలందరూ నమ్మిరంట ఆ మాటలు. అయితే ఈ సత్రపు యజమానికి ఆయన గురించి, ఆ దేవదేవుని గురించి ఎరుగలేదంట. ఆయన తెలియదంట ఆయనకు. అంటే లోకమంతా నమ్మింది, లోకంలో ఉంటే ప్రజలందరూ నమ్ముతున్నాడు ఆయన దేవుడు దైవ కుమారుడని. అపోస్తలుడైన పౌలు తిమోతికు రాస్తే ఈ మాటలు తెలియజేస్తుంటున్నాడు. అయితే ఆ సత్రములో ఆ యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఆ దేవదేవునికి ఎందుకు స్థలం ఇవ్వలేకపోయాడంటే ఆ దేవుని గురించినటువంటి వార్త ఆయనకు, ఎవరికి? సత్రపు యజమానికి తెలియదు, దేవుణ్ణి ఎరుగలేదు, దేవుని గురించి ఏమాత్రము తెలియనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు సత్రములో స్థలము చూపించలేకపోయాడు, ఇప్పించలేకపోయాడు. ఇది భౌతిక సంబంధమైనటువంటి కొన్ని కారణాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక దాన్ని మళ్ళా లోతుకు వెళ్తే మనకు సమయం చాలదు, త్వరగా వెళ్ళిపోదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లేకపోతే 24వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. 24:7. చాలకి వెన చదివితే లేట్ అవుతుంది కాబట్టి చూడండి, ఆయనతో 3.5 సంవత్సరాలు జీవించినటువంటి శిష్యులు కూడా నమ్మలేదంట. చెప్పింది కదా ఆయన, నేను మరణిస్తాను, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి మృత్యుంజయుడికి మృతులు ఆది సంభూతుడిగా నేను లేస్తాను అని చెప్పినా కూడా ఆయనతో తిన్నారు, ఆయనతో తాగినారు, ఆయనతో పండుకున్నారు, వాళ్ళే నమ్మలే. అనగా లేఖనాలు ఘోషిస్తుంటున్నాయి. పరిశుద్ధ గ్రంథం 66 గ్రంథాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మం గురించి ప్రవచనాలు ఘోషిస్తుంటున్నాయి. ఆదికాండం 49వ అధ్యాయంలో ఆయన యూదా గోత్రములో యూదా కొదమసింహముగా ఆయన జన్మిస్తాడని తెలియజేస్తుంటున్నాయి. అంత మాత్రమే కాదు, దావీదు వంశములో లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనంలో దావీదు వంశమందు ఆయన జన్మిస్తాడని లేఖనాలు తెలియజేస్తుంటున్నాయి. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఆయన నక్షత్రము యాకోబులో నుండి ఉదయిస్తుంది అని లేఖనాలు తెలియజేస్తుంటున్నాయి. ఇంకా మనం చూస్తే బెత్లెహేములో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యూదా ఎఫ్రాతా, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు, నీలో నుండి ఇశ్రాయేలుని ఏలబోవాడు జన్మిస్తాడు. ఓ బెత్లెహేమా అనగా బెత్లెహేము గ్రామంలో నుండి ఆయన జన్మిస్తాడని లేఖనాలు సెలవిస్తుంటున్నాయి, ప్రవచనాలు సెలవిస్తుంటున్నాయి. భక్తులు ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు.
అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భమందు ఆయన జన్మిస్తాడని ఆ గర్భాన్ని గురించి దేవుడు లేఖనాలు వ్రాయించి పెడుతూ వచ్చాడు, ప్రవచనాలు. ఆ రీతిగా చూస్తే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు కూడా పెడతారని దేవుడు ముందుగానే ప్రవచిస్తూ వచ్చాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పరిశుద్ధుడుగా పుడతాడని దూత తెలియజేస్తూ ఉంటున్నది. అనగా ఈ లేఖనాలన్నీ 66 గ్రంథాలలో ఆయన గురించి లేఖనాలు ఘోషిస్తుంటున్నాయి. పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు అనగా పాత నిబంధనలు లేఖనాలు ఘోషిస్తుంటున్నాయి, ప్రవచనాలు ఘోషిస్తుంటున్నాయి. క్రొత్త నిబంధనలు అవి నెరవేరుతూ వచ్చాయి. అయినప్పటికీ ఆ సత్రపు యజమానికి, ఆ సత్రపు అధికారికి ధర్మశాస్త్రము గురించి, దేవుని లేఖనాల గురించి ఎరుగునటువంటి వ్యక్తి కనుకనే సత్రములో ఆయనకు స్థలము ఇవ్వలేకపోయాడు. అవన్నీ తెలిస్తే ఆయనకి ఇవ్వడం స్థలం, ఆయన ఏదో ఒక రీతిగా అడ్జస్ట్ చేసి ఉండేవాడు. కాబట్టి ఈ లేఖనాలు సారాంశం ఎరిగినటువంటి వాడు ఆ దేవదేవుని గురించి, ఆ ధర్మశాస్త్రము గురించి ఆ సత్రపు యజమానులకి తెలియలేదు కనుకనే స్థలం ఇవ్వలేదు. ఎన్ని మాటలు? 2 మాటలు అయిపోయినాయి. 3వ మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. మీరు చదవద్దు, సమయం లేదు. సత్రము నిండిపోయినది. కాబట్టి ఏం చేస్తాడు? అయ్యా నేనేం చేయాలి? సత్రము నిండిపోయింది కాబట్టి నేను మీకు స్థలం ఇవ్వలేను, ఎక్కడా లేదు, ఖాళీ ప్లేస్ లేదు అని 3వ సాకు చెప్పి, ఆ రీతిగా సాకు చెప్పిండు. ఆయన వారికి స్థలం ఇయ్యలేకపోయినాడు. 4వదిగా మనం చూస్తే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మానవుని మీద, ఈ భూమి మీద మానవుని దేవుడు కోరుకునేది ఏమంటే, ఆయన కోరుకునేది ఏమంటే కనికరాన్ని కోరుకుంటాడంట, దీన మనస్సును ఆయన కోరుకుంటాడంట, నీతి న్యాయములు కలిగిన జీవితాన్ని ఆయన కోరుకుంటాడంట మానవుణ్ణి. కాబట్టి చూడండి, ఎవరన్నా ఆర్టీసీ బస్సులో కానీ, మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఆర్టీసీ బస్సుల్లో, బస్సు ఫుల్ అయిందనుకోండి, మనం కూడా ప్రయాణం చేస్తున్నాం, అందులో ఒక నిండు శూలాలు కలిగినటువంటి ఒక స్త్రీ, అంటే నెలలు 9 మాసములు నిండినటువంటి ఆ స్త్రీ ఆ బస్సు ఎక్కిందనుకోండి, ఎంత రద్దీగా, ఎంత రద్దీగా బస్సు ఉన్నప్పటికీ, ఎక్కడ సీటులో ఖాళీ లేకపోయినప్పటికీ ఏం చేస్తారు? దేవుణ్ణి ఎరుగని వారైనా, కఠిన హృదయులైనను చివరికి ఏం చేస్తారు? అయ్యో అని కనికరపడి దీన మనసు కలిగి వారి స్వీట్ని త్వరగా అయ్యా అయ్యా అమ్మా లేయ్, అయ్యా లేయ్ అని వారు కూడా లేచి ఆ తల్లికి నిండు శూలాలకి సీట్ ఇస్తారు కదా. అయితే ఈ వ్యక్తికి 4వ కారణం కనికరము లేనటువంటి వ్యక్తి, దీన మనసు లేనటువంటి వ్యక్తి, తోటి సహోదరి పట్ల ప్రేమ చూపించలేనటువంటి వ్యక్తి, సమర్పణ మనసు లేనటువంటి వ్యక్తి. కనుకనే కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే సత్రపు యజమాని ఆయనకు ఆ యొక్క, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ మరియకు యోసేపుకు స్థలము ఇవ్వలేకపోయాడు. ఎన్నో కారణం? ఈ కారణము చెప్పండి. 4వ కారణం. తర్వాత రండి 5వది మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో సత్రము నిండిపోయింది, స్థలం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు రాపోతుంటున్నారు ప్రజలు తండోపతండాలుగా. ఒక అధికారిగా ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేదానికి ఓట్లు వచ్చినాయి, మనకు ఓట్లు వేయాలా, ఆ పోలింగ్ బూత్లో ఆ ప్రభుత్వం వారన్నీ ఏర్పాట్లన్నీ చేస్తారు. ఈ ఊర్లో నుంచి వచ్చే ఓటర్లు అక్కగారికి ఈ బూతు, అయ్యగారికి ఈ బూతు, అనగా పురుషులకు ఒక బూతు, స్త్రీలకు ఒక బూతు, ఈ ఊరికి ఈ బూతు, ఈ ఊరికి ఈ బూతు అని కావలసిన ఏర్పాట్లన్నీ, ఆ మిషన్లు, అక్కడ వాటర్ సప్లై, వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చేస్తారన్నమాట. ఎవరన్నా ఒకవేళ బాగలేక, ఆరోగ్యం బాగలేక పడిపోయినా కూడా వెంటనే అక్కడ మందులు పెడతారు, అక్కడ ఒక నర్సులను, డాక్టర్ను అక్కడ ఉంచుతారు, కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. ఆ వేసవి కాలంలో దాహం అయితే ఆ నీళ్ళన్నీ కూడా సమకూరుస్తారు అన్నమాట. ప్రియమైనటువంటి సంగమ, అలనాడు ఆ అధికారి, ఆ ప్రభుత్వం అధికారి, ఆ సత్రపు యజమాని భవిష్యత్తు గురించి, అనగా ఎంతమంది వస్తారు, ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఈ సత్రం సరిపోదే, ఏమి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి భవిష్యత్తు ప్లాను లేనటువంటి వాడు కనుకనే ఆ కుటుంబానికి స్థలము ఆ సత్రంలో ఇవ్వలేకపోయాడు. ఎన్ని మాటలు చెప్పండి త్వరగా, మనకు టైం అయిపోతుంది. మెయిన్ వర్తమానంలోకి నేను వెళ్ళలే ఇంకా.
5 సందర్భాలను బట్టి, 5 భౌతిక సంబంధమైన విషయాలను బట్టి అతడు దేవుని ఎరుగలేదు కనుక స్థలం ఇవ్వలేదు. అతడు దేవుని లేఖనాలు, ధర్మశాస్త్రం ఎరుగలేదు కనుక దేవునికి స్థలం ఇవ్వలేదు ఆ కుటుంబానికి. తర్వాత 3వదిగా సత్రము నిండిపోయింది, అది భౌతికంగా చూపించి అతనికి స్థలం వేయలేకపోయాడు. 4వదిగా కనికరము, దీన మనసు, ఆ యొక్క దయలేనటువంటి కఠినమైనటువంటి హృదయం గలవాడు కనుక ఆయన సత్రంలో లేకపోయినా తన కుటుంబంలో ఉన్న నిండు శూలాలను గురించి స్థలం ఇవ్వాలి, అవి లేవు కనుకనే స్థలం ఇవ్వలేదు. 5వది చివరిది, ఆయన భవిష్యత్తు గురించి ప్లాన్ లేనటువంటి వాడు. ఏమేమి ఏర్పాట్లు చేయాలా, ఎంతమంది వచ్చారనేటువంటి విషయం ఎరుగునటువంటి అధికారి. ఆ 5 కారణాలు బట్టి ఆ ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి అతడు సత్రములో స్థలము చూపించలేకపోయాడు. అది అలనాడు జరిగినటువంటి సంఘటన. 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమును విడిచి భూలోకానికి వచ్చినప్పుడు ఆ ప్రజా సంఖ్య తన పితరుల యొక్క గ్రంథాలలో వ్రాయబడుటకు ఐగుస్తునే రాజు ఆజ్ఞ ప్రకారము ఆ నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చిన ఆ కుటుంబానికి స్థలము చూపించలేకపోయాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో మనం పాలు పంపులు పొందక మునుపు ఈ మధ్యాహ్న కాలంలో ఏల్ బేతేల్ సంఘమా, అలనాడు సత్రపు యజమాని, సత్రపు ఆ యొక్క అధికారి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా ఆ మరియా ఆ యోసేపుల కుటుంబానికి స్థలము ఇవ్వలేకపోయాడు ఆ రోజు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రియమైనటువంటి ఓ సహోదరి, ప్రియమైనటువంటి ఓ సహోదరుడా, నీవు ఆయనకు స్థలం ఇస్తుంటున్నావా? ఇది నా ప్రశ్న. కొన్ని తలంపులు క్లుప్తంగా చూసుకుంటాం, నేను చూపిస్తాను, మీరు ధ్యానించండి. తర్వాత చూసుకొని మనం ముందుకు వెళ్దాం. రండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 చదవద్దు, సమయం చాలదు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు ఏముందంటే, తర్వాత చదువుకోండి. నీ హృదయములో ఆయనకు స్థలం ఇవ్వాలి. ప్రియమైనటువంటి సంగమా, మన హృదయాల్లో క్రీస్తును ప్రతిష్ఠించాలి, అక్కడ స్థలం ఇవ్వాలని ఉండదు. మీరు అట్లా అపార్థం చేసుకోవద్దు లేఖనాలు. మీరు ధ్యానించండి, మీకు తెలియకపోతే ఆత్మీయులను అడిగి తెలుసుకోండి. అక్కడ ఏముందంటే, క్రీస్తును మీ హృదయాలలో ప్రతిష్ఠించుడి అనే మాట ఉంది. దాని అర్థం ఏంటంటే, మీ హృదయాలలో క్రీస్తుకు చోటు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి అని అర్థం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ప్రియమైనటువంటి ఓ సంఘమా, ప్రియమైనటువంటి ఓ దేవుని పిల్లలారా, ప్రియమైనటువంటి ఓ ఆత్మీయ తల్లిదండ్రులారా, ప్రియమైనటువంటి ఓ యవ్వన బిడ్డలారా, నీ హృదయంలో ఆయనకు స్థలం ఉందా? ఈ మధ్యాహ్న కాలంలో యోగ్యమైన విధానములు ఆయన శరీరంలో పాలు పంపులు పొందక మునుపు, యోగ్యమైన విధానములు ఆయన రక్తంలో పాలు పంపులు పొందక మునుపు, ఆయన సిద్ధపరిచిన భోజనంలో, ఆయన సిద్ధపరిచిన పానీయంలో నువ్వు ప్రవేశించక ముందు నీ హృదయంలో ఆయనకు ఈ మధ్యాహ్న కాలంలో చోటు ఉందా, స్థలం ఉందా? మనం ఇస్తుంటున్నామా? ఈ హృదయము భయంకరమైంది. ఇది ఈ హృదయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం, పాప హృదయము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, మోసకరమైన హృదయము. నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనము, కఠినమైన హృదయము. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, మూర్ఖ హృదయము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32:26వ వచనంలో అది గర్వముతో కూడినటువంటి హృదయము. కీర్తన గ్రంథం 131వ అధ్యాయం 1వ వచనము, అహంకారమైనటువంటి హృదయము. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 27వ వచనం, క్రొవ్విన హృదయము. ఎన్ని హృదయాలంట? ఎలాంటిది మానవుని యొక్క హృదయము? ఒకప్పుడు దేవుని సన్నిధి ఎరుగక మునుపు ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే మనకు సమయం చాలదు. 7 రకాలైనటువంటి అవలక్షణములతో నిండినటువంటిది మానవుని యొక్క హృదయం. చెప్పండి, ఏ హృదయము? పాప హృదయము, మోసకరమైన హృదయము, కఠినమైన హృదయము, మూర్ఖమైన హృదయము, గర్వముతో కూడిన హృదయము, అహంకారముతో కూడిన హృదయము, క్రొవ్వినటువంటి హృదయం అంట. ఇటువంటి అవలక్షణాలతో నిండినటువంటి మన హృదయంలో ఆయన వసించగలడా? ఆయన నివాసం చేయగలడా? ఉంటాడా ఆయన? చెప్పండి, ఆయన నివాసం చేస్తాడా?
మరి ఎక్కడ నివాసం చేస్తారు? రండి 57వ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. ఆ ఆ ఆ ఆ ఆ చాలక ఎవరిలో నివాసం చేస్తాడు? ఆ మహోన్నతమైనటువంటి స్థలాలలో నివసించేటువంటి దేవుడు భూమి మీద ఎవరిలో నివాసం చేయాలని ఇష్టపడుతుంటున్నాడు? 7 రకాలైన హృదయాలు కలిగినటువంటి వారిలో ఆయన నివాసం చేయడు. మరి ఎవరిలో చేస్తాడంటే ఎవరైతే విరిగిపోతారో, ఎవరైతే నలిగిపోతారో, ఎవరైతే వినయం గల వారిగా ఉంటారో, ఎవరైతే దీన మనస్కులై ఉంటారో వాళ్ళల్లో, వారి హృదయాలలో ఆయన నివాసం చేయాలని ఇష్టపడుతుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఈ మధ్యాహ్న కాలంలో అడుగుతుంటున్నాడు, ప్రియమైన సంగమా నా కుమార్తె నీ హృదయం నాకిమ్ము, అందులో నేను నివాసం చేస్తుంటున్నా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రియమైన సంగమా మాసములు గడిచిపోతుంటున్నాయి, రోజులు గడిచిపోతుంటున్నాయి, వారములు గడిచిపోతుంటున్నాయి, సంవత్సరములు గడిచిపోతుంటున్నాయి. నీ హృదయంలో ఆయనకు చోటు ఉందా? అలాంటి సత్రపు యజమాని ఆ కుటుంబానికి స్థలము చూపించలేకపోయాడు సత్రములో. ఈనాడు ప్రియమైన సంగమా నీ హృదయం అనే ఆ ఆలయంలో ఆయన వసించాలని ఇష్టపడుతుంటున్నాడు. నీ హృదయంలో ఆయనకు చోటు ఉందా? వినయం అంటే నీ హృదయంలో ఉందా? విరిగిపోయిన హృదయం నువ్వు కలిగి ఉంటున్నావా? లేకపోతే నలిగినటువంటి హృదయం నువ్వు కలిగి ఉంటున్నావా? అలాంటి వారి వద్దనే దీన మనసు నువ్వు కలిగి ఉంటేనే నీ సన్నిధిలో నీ హృదయంలో నేను నివాసం చేస్తున్నాను అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో పరీక్షించుకుందాం. దేవా, అనేక సందర్భాలలో తండ్రి నేను మోసపు హృదయం కలిగినటువంటి దానను వాడనయ్యా. అనేక సందర్భాలలో నా హృదయం గర్వముతో కూడుకున్నదయ్యా. అనేక సందర్భాలలో నా హృదయం మూర్ఖమైనదయ్యా. అనేక సందర్భాలలో నా హృదయం పాప సంబంధమైనదయ్యా. అనేక సందర్భాలలో నా హృదయం క్రొవ్విపోయినదయ్యా. దేవా నన్ను క్షమించు, నీ సిలువ రక్తంతో కడుగు అయ్యా. నీ వినయాన్ని నాకు అనుగ్రహించయ్యా. అయ్యా నీ నలిగిపోయిన జీవితాన్ని నాకు అనుగ్రహించయ్యా. అయ్యా నీ దీన మనసును నాకు అనుగ్రహించయ్యా. అటువంటి మెత్తని హృదయాన్ని నాకు అనుగ్రహించయ్యా. నా హృదయంలో వసించయ్యా అని పశ్చాత్తాపడి ప్రాధేయపడి ఆ రీతిగా యోగ్యమైన విధానంలో బలలో పాలు పంపులు పొందాం. లూదియా తుయితైర పట్టణస్థురాలు లూకాస్ మరి అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. క్షమించండి 17 కాదు 16వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె తన హృదయాన్ని తెరిచిందంట, దేవునికి స్థలం ఇచ్చిందంట. మరి మనం ఇస్తామా? ఈ మధ్యాహ్న కాలంలో నీ హృదయాన్ని కూడా శుద్ధి చేసుకో, పరిశుద్ధపరచుకో. ఆ పరిశుద్ధుడు నీ హృదయంలో వసించాలంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలా. నీ హృదయం వినయముతో కూడిందిగా ఉండాలా. నీ హృదయం దీన మనసుతో కూడిందిగా ఉండాలా. నీ హృదయం విరిగిపోయినలాగా ఉండాలా, నలిగిపోయిన దానివిగా ఉండాలా, తగ్గించుకోనాలా. అప్పుడే నీ యొక్క హృదయంలో ఆయన వసించాలని అలనాడు లూదియా హృదయం తెరిచింది అపోస్తలుడైన పౌలు బోధకు. ఈనాడు మనము కూడా ఆయన స్వరాన్ని విని మన హృదయాన్ని తెరిచి ఆయన చేర్చుకోవాలి. లేకపోతే మన జీవితము సంవత్సరాలేమో పోతాంటాయి, మన హృదయం మారకుండా అట్లనే ఉంటుంది, ప్రయోజనం లేదు. ఆ సత్రపు యజమానులాగా మనం కూడా మిగిలిపోతాం. తర్వాత తెలిసిన తర్వాత ఆయన ఎంత బాధపడి ఉంటాడో, ఎంత అల్లాడిపోయి ఉంటాడో, ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో ఆయన. కాబట్టి ప్రియమైన సంగమా ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి నా హృదయంలో అనేక సందర్భాలలో నీకు చోటు ఇయ్యలేకపోతున్నాయ్యా. దేవా నన్ను క్షమించు, నీ సిలువ రక్తంతో కడుగు, పవిత్రపరచని అడుగుదాం. తర్వాత రెండో మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం చదవద్దు, సమయం చాలదు. మత్తయి 9:24, మార్కు 5 నుండి 35 నుండి 42 వరకు ఈ సందర్భం రాయబడింది. ఒక అధికారి, సమాజ్ మందిరపు అధికారి ఆయన ఇంటిలో స్థలం ఇచ్చాడంట. ప్రియమైనటువంటి సంగమా, నంబర్ 1 నీ హృదయంలో ఆయనకు స్థలం ఇచ్చుచున్నావా? నంబర్ 2 నీ ఇంటిలో ఆయనకు స్థలం ఉన్నదా? అలనాడు సమాజ మందిరపు అధికారి ఆయన ఇండ్లు ఎలా ఉందంటే చూడండి, చదవద్దు, సమయం చాలదు. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఆ ఇల్లు మరణంతో నిండి ఉంది,
మార్క్స్ వార్త 5:36 ఆ ఇంట్లో భయం ఆవరించింది. మార్క్స్ వార్త 5:38 ఆ ఇండ్లు గోలతో నిండింది. మార్క్స్ వార్త 5:38 ఆ ఇండ్లు ఏడుపులతో ప్రలాపనలతో నిండిపోయింది. అంత మాత్రమే కాదు, మార్క్స్ వార్త 5:40 ఆ ఇంటిలో అపహాస్యం ఉంది. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 9:23 ఆ ఇంటిలో ఏమొచ్చిందంటే మేళ తాళాలు వచ్చినాయి. అనగా 12 సంవత్సరముల ప్రాయం కలిగినటువంటి ఒక యవనస్త్రాలు మరణించింది. ఆమెను తీసుకొని పోయేదానికి మేళాలు, ఆ యొక్క మరి ఏమంటారు బ్యాండ్ మేళం అంతా వచ్చేసింది. అటువంటి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ సమాజ మందిరపు అధికారి స్థలం ఇచ్చిండు తన ఇంట్లో. అన్నీ పోయినాయి. మరణం పోయింది, తర్వాత ఏం పోయింది? గోల పోయింది, తర్వాత ఏం పోయింది? భయం పోయింది, తర్వాత ఏం పోయింది? ఆ మేళతాళాలు అన్నీ కూడా పోయినాయి. ఆ అపహాస్యం ఎగతాళిపోయింది, అవమానాలు పోయినాయి, నిందలు పోయినాయి, అన్నీ పోయినాయి. సంతోషము సమాధానములతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సమాజపు మందిరపు అధికారి ఇంటిలో ప్రవేశిస్తూ వచ్చాడో ఆ ఇంటిలో సంతోషము, ఆ ఇంటిలో మరణపు వాసన పోయింది. ఏమొచ్చింది? జీవపు వాసన, పరిమళ వాసన ఆ ఇంటిలో వెదజల్లబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రశ్న ఏంటంటే, నా ప్రియ సోదరి, నీ కుటుంబంలో ఆయనకు స్థానం ఇస్తుంటున్నావా? నా ప్రియ సోదరుడా, నీ కుటుంబంలో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తుంటున్నావా? దేవా, అనేక సందర్భాలలో నా కుటుంబాలలో మీకు స్థానం ఇవ్వలేదు కనుకనే నా కుటుంబాలలో సమస్యలు ఉంటున్నాయి. అనేక సందర్భాలలో నా కుటుంబంలో నీకు మొదటి స్థానమే లేదు, ప్రథమ స్థానము. కనుకనే అనేక సందర్భాలలో సతమతం అవుతుంటున్నాను. సుడిగుండాల లాంటి సమస్యలు, పర్వతము లాంటి సమస్యలు, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, గాలి తుఫాను లాంటి సమస్యలు, రకరకాలైనటువంటి సమస్యలతో నేను కొట్టుమిట్టాడుతుంటున్నాను. కారణం, నా కుటుంబంలో తగినంత సమయము అయ్యా, నా కుటుంబంలో ప్రార్థన లేదు, నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు, నా కుటుంబం అంతా నీ సన్నిధికి రావడం లేదు, నా కుటుంబంలో నా భర్తకు రక్షణ లేదు, నా కుటుంబంలో నా భార్యకు రక్షణ లేదు, నా కుటుంబంలో నా బిడ్డలకు రక్షణ లేదు, నా అక్కకు రక్షణ లేదు, నా చెల్లికి రక్షణ లేదు, నా తల్లికి రక్షణ లేదు, నా తండ్రికి రక్షణ లేదు, సమాధానం లేదయ్యా. కారణం, ప్రథమ స్థానము నీ కుటుంబంలో ఆయనకి ఇవ్వలేదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రథమ స్థానం ఇచ్చినటువంటి వారు మరి మనం పాత నిబంధన గ్రంథం ఆదికాండం 24వ అధ్యాయంలో 23, 25 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రిబ్కా తన కుటుంబంలో స్థానం ఇస్తూ వచ్చింది. ఎలియాజరు అడుగుతూ వచ్చాడు, అమ్మా నీ కుటుంబంలో ఈ రాత్రి మేము బస చేయాలా? అమ్మా నీ కుటుంబంలో మాకు నివాసం ఉందా? బస చేసేదానికి స్థలం ఉందా అని అడిగితే తల్లి అనింది, అయ్యా రండి, మా ఇంటిలో అనేక సమృద్ధిగా ఆహారం ఉంది, మేత సమృద్ధిగా ఉంది, నివాసం చేసేదానికి స్థలం ఉంది అయ్యా, రండయ్యా అని ఆహ్వానించింది ఆ తల్లి. ఎంత గొప్ప ఇశ్రాయేలు వంశంలోకి వచ్చి ఒక గొప్ప యోధులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులు అనగా ఇశ్రాయేలు ప్రజలందరికీ పితరులు వారు ముగ్గురు. ఆ ముగ్గురులో రెండవడైన ఇస్సాకు చూడండి, అబ్రహాము బహుభార్యత్వం కలిగిన వాడు, యాకోబు బహుభార్యత్వం కలిగిన వాడు, అయితే ఇస్సాకు ఏకపత్ని పురుషుడు, ఒకే ఒక భార్యను కలిగిన ఏకైక ప్రతివత ధర్మమని పాటించినటువంటి వాడు ఇస్సాకు. అటువంటి వ్యక్తికి భార్య అయింది రిబ్కా. కారణం, ఆమె స్థలము, ఆమె కుటుంబంలో దేవుని దాసుడైనటువంటి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు అనగా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్న ఎలియాజరుకు స్థలం ఇస్తూ వచ్చింది. కనుకనే ఆమె ఆశీర్వపడింది. అనేక మందికి రాబోయే తరాలకు తల్లిగా ఇశ్రాయేలు వంశంలో ఆమె ఇస్సాకు భార్యగా ఆశీర్వదింపబడుతూ వచ్చింది. ప్రియమైన సంఘమా, ఈనాడు ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక తోబుట్టువుగా నువ్వు ఆయనకు స్థలం ఇస్తుంటున్నావా? నీ కుటుంబంలో ఇంకొక తల్లి ఇచ్చింది. ఇవన్నీ చూస్తే టైం అయిపోతుంది. ఆడ ఇంకొక తల్లి కూడా ఇచ్చింది బైబిల్లో. లూకాసు వార్త 10వ అధ్యాయం, నిద్రపోద్దక్క, నిద్రపోవద్దు, నేను నిద్ర ఆహారం అని మీ సన్నిధికి వచ్చే ఎప్పుడు తింటానో నేను దాదాపు ఇప్పుడు నవంబర్ 15వ తారీఖు నుండి నేను సిద్ధపడుతుంటున్నాను పరిచర్య కొరకై, క్రిస్మస్ పరిచర్యకు, 31st పరిచర్యకు, ఫస్ట్ పరిచర్య కొరకై. కాబట్టి మీరు నిద్రపోతే ఎట్ట తల్లి? నిద్రపోకూడదు.
కాబట్టి ప్రియమైన సంగమా, ఇంకొక తల్లి కూడా తన ఇంట్లో చోటు ఇచ్చింది. మరి లూకాసు వార్త 10:38 అలనాడు అనేకులు అందరూ ఆయన దగ్గర తింటున్నారు, స్వస్థత పొందుతున్నారు, రోగాలు బాగు చేసుకుంటున్నారు, ఎవరింటికి వాళ్ళు పోతారు, ఎవరు కూడా ఆయన చేర్చుకుంటే వాళ్ళు లేరు. అయితే ఒక కుటుంబము ఆయన చేర్చుకుంటూ వచ్చింది. ఆ కుటుంబంలో ఒక తల్లి ప్రత్యేకింపబడి ఆయన చేర్చుకుంటూ వచ్చింది. ఆమె పేరు చెప్తారా? చెప్పరు. చెప్పండి, చిన్న ప్రశ్న. ఆమె పేరు మార్తా. నేను రెఫరెన్స్ చెప్పినాం కదా, లూకాసు వార్త 10:38. మార్తా అనేటువంటి తల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన కుటుంబంలో చేర్చుకునింది. ఆ కుటుంబం కూడా మరణము గుండా ప్రయాణించింది. ఆ తల్లి చేర్చుకున్న కారణాన ఆ మరియ తన చెల్లి యేసు పాదముల యొద్ద, ఆ రీతిగా అక్క మరి చెల్లో ఆయన పాదములు పట్టుకొని విడవకుండా ఉండ కారణాన అనేక సందర్భాలు ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఆ బేతనీయ గ్రామంలో ఆ కుటుంబాన్ని దాటిపోయేవాడుగా దేవుడు. దేవునికి వాళ్ళ ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు కనుకనే మరణము నుండి తన తమ్ముడైనటువంటి ఆ మార్తా మరియల తమ్ముడైన లాజర్ను ఆయన లేపినట్లుగా ఆనాడు ప్రపంచమంతా ఒక అద్భుత కార్యం జరిగినట్లుగా 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయినటువంటి లాజర్ను బయటికి తీసుకొని వచ్చి సజీవుడిగా వారికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన సంగమా, అలాంటి భయంకరమైన సమస్యలతో నీ కుటుంబం ఉందా? అయితే దేవునికి చోటివు. అలనాడు మార్త చోటు ఇచ్చింది. ఆ కుటుంబంలో గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది, గొప్ప సంతోషము. ఈనాడు మనము కూడా అలాంటిది అనుభవించాలంటే ఆయనకు మన కుటుంబంలో స్థలం ఇవ్వాలా? హెచ్చరికలు తీసుకుంటే టైం అయిపోతుంది, క్లుప్తంగా చెప్తా. తర్వాత రండి, 2వ మాట అయిపోయింది. తర్వాత 3వది, నీ సంఘములో ఆయనకు స్థలం ఇవ్వాలి. నంబర్ 1, నీ హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వాలి. నంబర్ 2, నీ ఇంటిలో స్థలం ఇవ్వాలి. నీ సంఘంలో 3వది స్థలం ఇవ్వాలి. కొలస్సీ పత్రిక 1:18, ఎఫెసీ పత్రిక 3:21, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటే సంఘము 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 అని మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి మన సంఘాల్లో ఈనాడు ఏమైపోయినాయి? సంఘాల్లో చెప్పండి, ఈనాడు సంఘాలు పాటలకు 3 కాదు 4 వాడతాం. ఎందుకు? ఇంకా రావాలా, ఇంకా రావాలా, ఇంకా రావాలా. 4 పాటలకు సమయం ఉంది, ఆరాధనకు మళ్ళీ ఎవరన్నా అలుగుతారు ఇవ్వకపోతే ఆరాధనకు సమయం ఉంది, తర్వాత వంటకు సమయం ఉంది, సండే స్కూల్కు సమయం ఉంది, రకరకాల మన సావాసంలో నేను చెప్పేది వేరేటి కాదు, వాళ్ళకి తెలియదులేండి. అయినప్పటికీ ఇప్పుడు ఈ దినాల్లో మన సావాసంలో కూడా మనకు కూడా సమయము ఆడికి వచ్చేదాన్ని కట్ చేస్తుంటున్నాం. మీరు కాదులేండి, వేరే కొన్ని సందర్భాలలో కొన్ని సంఘాలలో అన్నా ఏం లేదు, ప్రేమ మీద ఉంది, ఇప్పుడు ఇబ్బందినా, అందరికి భోజనం చేస్తాం, వెళ్ళిపోతారు లేట్ అయితే, బీపీలు ఉంటాయినా. నాకు ఒక సంఘంలో ఒక సేవకుడు చెప్పినాడు, ఏమని, అయ్యా బీపీలు అందరికి సుగర్లు 30 నిమిషాల్లో మొత్తం చేయాలి, ఆ 30 నిమిషాలు అది 30 నిమిషాలు ఇది, నీకు అంతే. ఆడికి వచ్చినాయి మన సంఘాలు. ప్రియమైనటువంటి సంఘమా, నీ సంఘంలో దేవునికి మహిమ లేకపోతే నువ్వు ఎలాగో 2వ రాకడలో ఆ ప్రియుడైన యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నువ్వు పెళ్లి కుమార్తెగా ఎలా సిద్ధపడి వెళ్ళగలవు? అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ 5వ అధ్యాయంలో 27వ సెలవిస్తుంటున్నాడు, ఆ పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలంటే ఏ డాగు లేకుండా, ఏ మచ్చ లేకుండా, మహిమ గల సంఘముగా, పరిశుద్ధమైన వధువుగా నువ్వు ఆయన సన్నిధికి ఎత్తబడాలంటే వాక్యంతో నువ్వేం చేయబడాలి? ఉదక స్నానము చేయబడాలి. వాక్యముతో ఉదక స్నానం చేయాలా? నువ్వు నీళ్లు ఏ రీతిగా 2 బకెట్లు పోసుకుంటావో ఆ రీతిగా వాక్యముతో నువ్వు ఉదక స్నానం చేయనప్పుడే నువ్వు పెళ్లి కుమార్తెగా అలంకరింపబడి ఆ వరుడైన పెళ్లి కుమారుని రాబోయే ఆ 2వ రాకడలో నువ్వు మధ్యాకాశంలో వివాహం చేసుకోబోతుంటున్నావు. ఒక పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలి. సంఘములో వాక్యమే లేకపోతే నువ్వు నేను సిద్ధపడతామా? మనం ఎత్తపడతామా? పెళ్లి కుమార్తెగా అలంకరింపబడతామా? కాబట్టి ప్రియమైన సంఘమా, వాక్యానికి సంఘములు మనం సోటు లేదు ఈ దినాల్లో. నేను ఒకరోజు హెబ్రోనుకు పోతే 1989లో నాకు అప్పుడు సరిగా రక్షణ లేదు. ఆ సందర్భంలో ఒక ఎగ్జామ్ రైల్వేలో రాసేదానికి నేను హైదరాబాద్ వెళ్ళినా. ఆ రోజు హైదరాబాద్లో గొడవలు జరిగితే అలనాడు నేను హెబ్రోనుకు వెళ్ళిన మందిరానికి ఆ రోజు నేను నా భోజనం తినింది ఎన్ని గంటలకు తెలిసిన? సాయంత్రం 5 గంటలకు పెట్టినారు. ఎన్ని గంటలకు? 11 గంటలకు మందిరం ప్రారంభిస్తే
బహిరంగ స్వార్థ అయిపోయి వచ్చిన తర్వాత హెబ్రోనులో భోజనం భగత్ సింగ్ గారి దినాలలో నేను చెప్పే మాట, అప్పుడు వీల్ చైర్లో ఉంటున్నాడు 89లోనే. ఆ సందర్భంలో పిరికెడన్నం చిన్న సాసర్త అంత పెట్టారు, మండిపోతుంది కడుపు. 5 గంటలకు ఉంటామా ఈ దినాల్లో? 12:30 అయితేనే పోవాలా. వచ్చేదేమో 11కు 11:30కు, పోయేదేమో 12:30కే. ప్రియమైనటువంటి సంఘమా, సంఘాలలో దేవునికి మహిమనివ్వాలా, ఆయనను ఘనపరచాలా, వాక్యము ద్వారా ఆయనను ఘనపరచాలా. ఎందుకు? యోహాను సువార్త 1:1 ప్రకారం వాక్యమే దేవుడు. ఆ వాక్యమే లేకపోతే ఏ సంఘము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ వరకు అది పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఎత్తపడదు. కాబట్టి దేవా, నా సంఘంలో తండ్రి అనేక సందర్భాలలో, అనేక కార్యక్రమాలలో, ముఖ్యంగా పెళ్లి కార్యక్రమాల్లో, లేకపోతే రకరకాలైన ప్రేమ విందులో నీకు సమయం ఇవ్వలేకపోతూ వచ్చాను. దేవా, నీ సిలువ రక్తంతో నన్ను కడుగయ్యా, పవిత్రపరచయ్యా. పశ్చాత్తాపణ, క్షమాపణ అడిగి వెళ్ళిపోదాం. తర్వాత రండి, ఎన్నో మాట? 3 అయిపోయినాయి. 4వ మాట క్లుప్తంగా చెప్తాం, మీరు రాసుకోండి, తర్వాత ధ్యానించండి. 1 సమూయేలు 9:22. 4వ మాట, నీ జీవితంలో స్థలం ఇవ్వాలి. 1వది ఎక్కడ ఇవ్వాలి స్థలము? నీ హృదయంలో స్థలం ఇవ్వాలి. 2వది నీ కుటుంబంలో స్థలం ఇవ్వాలి. 3వది నీ సంఘంలో స్థలం ఇవ్వాలి. 4వది నీ జీవితంలో స్థలం కావాలా. నీ జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయమే దేవుని ఆలయము అనగా నీ ప్రవర్తన. మరి మనం చూస్తే లేఖనాలు దండిగా ఉంటాయి. సామెతల 3:6 నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలని తెలియజేస్తుంటున్నాడు. అంటే మన ప్రవర్తన, మన చూపు, మన తలంపులు, మన మాటలు, మన పడక, మన నడక, మన యావత్తు జీవితం అంతా, మనం వేసే ప్రతి అడుగు ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? లోకము గమనిస్తుంది. మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేదు, పిల్లిలాగా అది పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడలేదని తాగుతుంది అనుకుంటుందంట పిల్లి. నన్ను ఎవరు చూడలేదు, తను కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదని తాగుతుందంట. మన పరిస్థితి కూడా, విశ్వాసుల పరిస్థితి లోకంలో అట్లానే ఉంది. ఎవరు చూడలేదులే నన్నని ప్రవర్తిస్తుంటున్నాం పిల్లిలాగా. అయితే దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఆయనకు చూడు, ఇక్కడ సీసీ కెమెరాలు కొన్ని మందిరాల్లో, ఈనాడు మన మందిరాల్లో సీసీ కెమెరాలు బిగిస్తుంటున్నారు ఆయా పరిస్థితులను బట్టి. కాబట్టి ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. ప్రతి ఆఫీసులో మానవుడు, దేవుడు ఆ యొక్క ప్రభుత్వ ఆఫీసులో అన్ని కూడా రికార్డులు భద్రంగా ఉండాలంటే మానవుడికి దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి ప్రతి ఆఫీసులో, ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉంటున్నాయి. యాక్సిడెంట్లు అవన్నీ కనుక్కుంటేదానికి. మరి దేవుడు సీసీ కెమెరా లేదా ఆయనకు? ఆయన కన్ను సీసీ కెమెరాలు ఈ ప్రపంచంలో ఏది కూడా స్కాన్ చేయలేదు, అంత స్కాన్ చేస్తుంది ఆయన. కాబట్టి ఆయన చూస్తుంటున్నాడు. మన జీవితము ఆయనకు చోటు ఇవ్వాలా. మన ప్రవర్తనలో, మానవుని యొక్క జీవితంలో ప్రియమైనటువంటి సంగమ, అనేక సందర్భాలలో దేవా నా జీవితంలో నీకు ప్రథమ స్థానం ఇవ్వని కారణాన అనేక వాటికి అనగా లోకంలో ఉన్న వాటికి, శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి నేను చోటిస్తూ వచ్చాను. అయ్యా, నా జీవితంలో, నా ప్రవర్తనలో ప్రథమ స్థానము నీకు ఇవ్వలేకపోతే కనుక నష్టము. దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేనికి చోటిచ్చినా కూడా నీ జీవితం వ్యర్థమైపోతుంది. ప్రియమైనటువంటి సంగమా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీ జీవితంలోకి రావాలని, నీ హృదయంలోకి రావాలని, నీ దేహమే దేవుని ఆలయము, ఆ దేహంలో ఉన్న అవయములన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటేనే ఆ దేవుడు నీలో వసిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. నీ జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? సౌలును విసర్జిస్తూ వచ్చాడు, దావీదును కోరుకుంటూ వచ్చాడు. ఎందుకు? దావీదు హృదయము, దావీదు దేహము, దావీదు యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైంది. అందుకే నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితము ఆయనకి ఇష్టమైందిగా ఉండాలా. ఆ జీవితంలో ఆయనకు స్థలం ఇవ్వాలా. సౌలు జీవితం ఆయనకి ఇష్టంగా లేదు, కొట్టివేసినాడు. సౌలు జీవితంలో దేవునికి స్థానము లేదు, కొట్టేసినాడు. అయితే దావీదు
హృదయంలో దేవునికి స్థానం ఉంది. దావీదు ప్రవర్తన అంతటిలో దేవునికి స్థానం ఉంది. కనుకనే దావీదును కోరుకొని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకు తర్వాత సంఘములో మీకు ఉదాహరణ చెప్పలే. సంఘములో దేవుని వాక్యం ఉండాలంటే 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు బెరయా సంఘం, ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక సంఘాలు ఉంటున్నాయి. బెరయా సంఘం అంత విశ్వాసులు, అంత వాక్యంలో పట్టుదల కలిగిన వాళ్ళు ఎవరు లేరు. అంత్యొక సంఘమే గొప్పదనని పరిశుద్ధులు అనుకుంటే దానికంటే మించిన సంఘము బెరయా సంఘం. అపోస్తలుడైన పౌలు శీలలు చెప్పినటువంటి వాక్యములు అలాగున్న వాళ్ళేవో లేఖనాలు పరిశోధన చేసిందంట దినదినము. కాబట్టి మనం ఏం చేయాలంటే లేఖనాలు ఎప్పుడు దేవుని లేఖనాలను ధ్యానించే వారంగా ఉండాలా, అటువంటి సంఘంలాగా ఉండాలా. కాబట్టి దావీదు లాంటి హృదయం కలిగినటువంటి వారు, దావీదు లాంటి జీవితము ఆయనకి ఇష్టమైన విధానంలో బ్రతికే వారంగా ఉండాలా. చివరిగా అయిపోయింది, నేను ముగిస్తాను. చివరికి మనం చూస్తే సామెతలు 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఆయనకి ఇవ్వాలా, నీ రాబడి అంతటిలో ఆయనకు స్థలం ఇవ్వాలా, ఆయనకు చోటు ఇవ్వాలా. రాబడి అంటే నీ ఆస్తిలో, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఆడ ఆ మాటలు రాయబడి నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఆయనకు కనపరచాలా. ఇస్తున్నామా మనము? చెప్పండి. అయిపోయింది, నేను ముగిస్తాను, ఇంకా అయిపోయింది, ఇంకా పోదాం, ఇంటికి పోదాం, నిద్రపోకండి. ప్రియమైనటువంటి సంఘమా, అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతు చెరపట్టబడిపోయిండు సొదొమ గొమొర్రాలోంచి. అన్ని రాజులు వచ్చి చెరలో తీసుకొని పోయిండు, భార్యను, బిడ్డలను, ఆయన అందరినీ, యావదాస్తిని తీసుకొని పోయిండు. ఆ వార్త తెలిసి అబ్రహాము దేవుని సన్నిధిలో కనిపెట్టి తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది, అబ్రహాము చూడు ఎంత గొప్ప భక్తుడు, 318 మందిని ఎంట పెట్టుకొని ఆ రాజులందరినీ తరిమి ఓడించి తన తమ్ముడైన లోతు యొక్క భార్యను, బిడ్డలను, ఆస్తి యావదాస్తిని తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు ఆ షాలేము రాజు, ఆ మెల్కి షెదకు, ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి అబ్రహాంకి ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆశీర్వదిస్తే అప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? ఇవన్నీ ఆదికాండం 14వ అధ్యాయం 18 నుండి 21 వరకు వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అబ్రహాము తన యావదాస్తిలో అతనికి, ఎవరికి? ఆ ప్రధాన యాజకునికి, ఆ మెల్కి షెదకుకు, ఆయన షాలేము రాజుకు, ఆయన ప్రవణేస్తుక్రీస్తువారు, ఆ మెల్కి షెదక ప్రవణేస్తుక్రీస్తువారు అలనాడు ప్రధాన యాజకుడిగా వస్తే అబ్రహాముకి ఎదురైతే ఆశీర్వదిస్తే, రొట్టె రసము ద్రాక్షరసం అందిస్తే అప్పుడు దాన్ని తీసుకొని తన యావదాస్తిలో అబ్రహాము 10వ భాగం ఇచ్చి ఆయన గణపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అబ్రహాము ఈనాడు ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయిండు. అబ్రహాము అంత గొప్ప బలవంతుడు, అన్ని విషయాలలో అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కారణం ఆయన యావదాస్తిలో దేవునికి భాగం ఇస్తూ వచ్చాడు. ఈనాడు మనం ఇస్తుంటున్నామా? నీ పొలములో నువ్వు ఇస్తుంటున్నావా? నీ ఉద్యోగంలో నువ్వు ఇస్తుంటున్నావా? నువ్వు పనిచేసినటువంటి కష్టార్జితంలో నువ్వు 10వ భాగం ఇస్తుంటున్నావా? 10వ భాగం ఇస్తున్నావా? దేవునికి నీ యొక్క యావదాస్తిలో స్థలం ఇస్తుంటున్నావా? అందుకే అంటాడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు 10-11 నా మందిరంలో ఆహారం ఉండినట్లు ఓ నా పిల్లలారా నా మందిరానికి 10వ భాగం తీసుకురండి, నా మందిరంలో 10వ భాగం మీరు వేయండి. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నా భాగం నాకు ఇచ్చినప్పుడు నేనేం చేస్తా? ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ భర్త మీద నేను కుమ్మరిస్తాను. ఎప్పుడు? నీ ఆపదాస్తులను 10వ భాగం ప్రథమ స్థానము దేవునికి ఇస్తే అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. చెప్పండి, అయిపోయింది, నేను ముగిస్తాను. చెప్పండి. నెంబర్ 1, ఎక్కడ స్థలము? ఆ సత్రపు యజమాని 5 విషయాల్లో లేకపోయాడు భౌతికంగా. ఈనాడు మనము విశ్వాసులముగా, క్రైస్తవులముగా ఆ దేవునికి ఎందుకు ఆయన పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిండు? సత్రంలో స్థలం లేదంటే ఇప్పుడు నీ హృదయంలో ఆయనకు స్థలమే ఇస్తుంటున్నావా? నెంబర్ 2, నీ కుటుంబంలో ఆయనకు స్థలం ఇస్తుంటున్నావా? నెంబర్ 3, నీ యొక్క సంఘంలో ఆయనకు స్థలం ఇస్తుంటున్నావా? నెంబర్ 4, నీ జీవితంలో ఆయనకు స్థలం ఇస్తుంటున్నావా?
నంబర్ 5, నీ రాబడి అంతట్లో నీ యావతస్తులు ఆయనకు స్థలం ఇస్తుంటున్నావా? పరీక్షించుకొని పరిశీలించుకొని యోగ్యమైన విధానంలో ఆయన ఆ కల్వరి శిలువలో మరణించి రొట్టె రూపంలో ద్రాక్షారస రూపంలో మన మధ్యలోకి వచ్చాడు. ఈ 5 విషయాలలో నేను తప్పిపోయాను దేవా, నన్ను క్షమించని పశ్చాత్తాపడి ఆయన రక్తాన్ని ఆశ్రయించి కోరుకొని కడుక్కొని శుద్ధీకరించబడి ఆ రీతిగా యోగ్యమైన విధానంలో ఆ బలిలో పాలు పంపులు పొందదుముగాక. మోకరించుదాం. వాక్య వెలుగులో మన జీవితాలు మనం పరీక్షించుకొని ఒక్క నిమిషం మౌనంగా అందరూ మోకరించి పరీక్షించుకుందాం. మన జీవితాలు మనం పరీక్షించుకొని మరి ప్రభు సెలవిచ్చినటువంటి మాట ప్రకారముగా మనము మన యొక్క హృదయంలో ప్రభుకు స్థానం ఇస్తున్నామా, ఇంటిలో స్థానం ఇస్తున్నామా, మరి మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మరి ఆయన యొక్క సంఘములో స్థానం ఇచ్చినటువంటి వారంగా ఉన్నామా, జీవితంలో స్థానం ఇచ్చినటువంటి వారంగా ఉన్నామా, మనకు రాబడిలో ప్రథమ ఫలం ఆయనకి ఇచ్చేటువంటి వారంగా ఉన్నామా? వాక్య పేరులో మన జీవితాన్ని పరీక్షించుకున్నాం. ఎవరు అటు ఇటు చూడకండి, బయటకు వెళ్ళకండి, ఒక్క నిమిషం మౌనంగా పరీక్షించుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభునేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని చేయడని చెప్పాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా నాన్న, నీ బంగారు పాదపద్మములకు వందనములు చెల్లిస్తుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో తను ఇంతవరకు నీ లేఖన భాగముల ద్వారా నీ ప్రియులముగా మేము పరీక్షించుకున్నట్టుకు మీరు ఇచ్చిన సమయం కొరకై నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నా. అవును ప్రభా నాయనా, అలాగూ నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకున్న నీ బిడ్డలు తండ్రి, వారిని యొక్క శరీరంలో కూడా పాలు పంపులు పొందుటకు మీ కృపను మాకు ప్రసాదింపజేయమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి బతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో సరిచేయబడినటువంటి వారు మీ కుడి హస్తాన్ని తల కంటే పైకి ఒత్తి ఉంచండి. మీ మధ్యకు రొట్టె తీసుకుని రాబడును చిన్న ముక్క తీసుకొని ప్రక్క వారికి అందించండి.